ఒక తోట యజమానుడు ఉన్నాడు. ఎవరండి? తోట యజమానుడు గోధుమ గింజలు వేశారు. ఆ గోధుమ గింజలు ఫలించాయి కొంత. తరువాత ఒక దొంగ వచ్చి గురుగులు రావడానికి, వాటిలో గోధుమ గింజలు వేసిన స్థలములో గురుగులు రావడానికి ఇంకో కొన్ని విత్తనాలు చల్లాడు. గోధుమలు పెరిగి పెద్దయినాయి, గురుగులు కూడా పెరిగి పెద్దయ్యాయి. ఇప్పుడు గోధుమలు గురుగులు చూడ్డానికి ఒకేలా ఉంటాయి. ఒకవేళ గోధుమల నుండి గురుగులను వేరు చేయాలి అంటే వీలవుతుందా? ఒకవేళ అవి చెడ్డవైన వాటిని, పనికిరాని వాటిని లాగుతూ ఉంటే మంచి గోధుమలు కూడా విరిగిపోతాయి. వాటి యొక్క వేరులో ఉన్నది భూమితో ఉన్న సారంను కోల్పోయి వచ్చేస్తుంది. చెడుదాన్ని లాగేటప్పుడు మంచిది కూడా వస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి అందరం చదువుకుందాం. ఆయన మరొక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములోని మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. మొలకలను పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుడు దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరగకుండా వాటికి కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కొంతకాలము వరకు పెరిగి కొంతకాలము వరకు రెండిటిని కలిసి ఎదుగనీయడి. కొంతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాళ్లతో చెప్పుదునెను. చాలండి. 25వ వచనంలో, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను. ఈ మాటను మనం ధ్యానించినట్లయితే, మనిషి నిద్రించుచుండగా ఒక వ్యక్తి పొలం వేశాడు, పనివారితో పొలం పని చేయించాడు, గోధుమలు వేశారు. అది ఫలించడం ఎదుటి వ్యక్తికి ఇష్టం లేదు. ఒకవేళ మనం బాగుపడతా ఉంటే ఇంకొక వ్యక్తికి ఇష్టం లేకపోవచ్చు. దాన్ని బట్టి ఆ వ్యక్తి పొలము విస్తరించకుండా, అభివృద్ధి చెందకుండా, అది మంచి సారం ఇవ్వకుండా దానిలో గురుగులు జల్లాడు, అది ఫలించింది. మన జీవితంలో ఇటువంటి అనుభవం గుండా మనం ఒకవేళ వెళ్తూ ఉండొచ్చేమో. 26వ వచనంలో కూడా, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడేను. గమనిస్తే రెండు వచ్చి పెద్ద అయ్యాయి, రెండు కనబడుతున్నాయి. ఇప్పుడు పనివారు వెళ్ళి యజమానితో అంటున్నాడు, మీరు చెప్పిన పనులన్నీ మేము చేసి పూర్తి చేశాము, ఇప్పుడు గోధుమలతో పాటు గురుగులు కనబడుతున్నాయి, కాబట్టి ఏం చెయ్యాలి అంటే యజమానుడు ఒక మాట అన్నాడు, ఇప్పుడే వెళ్ళి వాటిని వేరు చెయ్యొద్దు. ఒకానొక సమయం ఉంది. పంట పూర్తయిన తరువాత మొట్టమొదటిగా మనం పట్టవలసిన పని దాని విషయమే. పంట పూర్తయిన తర్వాత 27వ వచనంలో, అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగు వచ్చనని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. మన జీవితంలో కొన్నిసార్లు అన్యాయము మన మీద పడతా ఉండొచ్చు, అవమానం పడుతూ ఉండొచ్చు. మనం ఏమనుకుంటాం, దేవా, ఇకను కూడా వారు విస్తరిస్తున్నారు, నేనేమో మంచి చేసి నేను ఇంకా బాధపడుతున్నానని మనం బాధపడుతూ ఉంటాం. దేవుడు అంటాడు, తాత్కాలికముగా నీ సమస్యను తీయడం దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం పూర్తిగా నీ సమస్య లేకుండా పోవడం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యజమానుడు కూడా అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళి మీరు ఏమి చెయ్యకండి, ఎదగనివ్వండి, అయితే
పూర్తిగా ఆ చెడు పంటను కట్టి మంటల్లో వేసి కాల్చే దినం ఒకటి ఉంది అని యజమానుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. పూర్తిగా నీ సమస్య కూడా కట్టారంటే ఎందుకు, ఇంకా బాగా ఏదైనా ఎక్కువ వస్తువు ఉన్నాయనుకోండి, పొలం కూడా బాగా గట్టి కడతారు. కట్టి మంచివి అమ్మడానికి, చెడ్డవాటిని కాల్చడానికి. చెడ్డవాటిని ఏమైనా ఇంట్లో పెట్టుకుంటారా? ఇంకా పురుగులు అవన్నీ వస్తూ ఉంటాయి. గట్టిగా కట్టి కాల్చడానికి. మనము ఈ దినమున ఈ యొక్క గోధుమల వలె ఉన్నామా, గురుగులు వలె ఉన్నామా? గోధుమలు మంచివి, గురుగులు చెడ్డవి, అవి పనికిరావు. అవి చివరికి కాల్చడానికి ఇంకా ఏం దేనికి ఉపయోగపడదు. గోధుమలు ఆరోగ్యం కూడా. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వైట్ రైస్ ఎక్కువ ఇష్టపడతాం, అవును కదండి. గోధుమలు అంటే కొంచెం తక్కువ. మనము ఎన్ని చపాతీస్, ఎన్ని గోధుమలతో ఫుడ్ ప్రిపేర్ చేసినా చివరికి ఏం కావాలి? అన్నం, రైస్ కావాలి. రైస్ లేకుంటే మనము చక్కగా తినలేం. చపాతీస్తో ఎన్ని కర్రీస్ ఉన్నా, చికెన్ ఉన్నా, మటన్ ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా రైస్ తింటేనే ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. అయితే ఆ యొక్క మెడిసిన్ చెప్తాది ఏంటంటే వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్. వైట్ ఉండేవి ఏది వద్దు. వైట్ రైస్ ఎక్కువ మంచిది కాదు, వైట్ షుగర్ చక్కెర మంచిది కాదు, సాల్ట్ మంచిది కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి మాటల్లో గోధుమలు మంచివి, శ్రేష్టమైనవి. అలా అని వైట్ రైస్ తినద్దని నేను చెప్పడం లేదండి. మనకు పుట్టుకతో అలవాటైనది. ఇది కూడా ఎంత మట్టుకో మనం అంత తీసుకోవాలి. అయితే వైట్ రైస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయని మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అయితే దేవుడు ఇద్దరిని వేరు చేశాడు. ఒకానొక సమయంలో దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా మీరు వచ్చిన పని ఏంటి అంటే, దేవుడు అన్నాడు 19వ అధ్యాయం ఆదికాండంలో తీయనక్కర్లేదు, అబ్రహాము నేను జరగబోయేది నీకు దాచిపెట్టేదనా? నీకు ఇక్కడ ఒక విషయం జరుగుతూ ఉన్నది. నీ బంధువుడైన లోతు ఉండే ప్రాంతము పాపము చేత కాల్చబడే సమయం వచ్చింది. నేను దాన్ని కాల్చుటకు వచ్చాను, కానీ చూసి వెళ్దామని ముందుగా వచ్చానని చెప్పి ఆ సొదొమ గొమొరాకి వెళ్ళబోతున్నానని చెప్పినప్పుడు అబ్రహాము దేవునితో ఒక మాట అంటాడు, అయ్యా అందరూ నిజముగా పాపులే, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పాపం చేశారు, కానీ వారిలో ఒక 50 మంది నీతిపరులుంటే వారిని బట్టి ఆ ప్రాంతంను నువ్వు కాపాడుతావా, ఆ ప్రజల్ని కాపాడుతావా అంటే, సరే ఆ 1,00,000 మందిలో 50 మంది నీతిమంతులుంటే నేను వాళ్ళని రక్షిస్తానన్నాడు. మళ్ళా అబ్రహాం అన్నాడు, దేవా 50 మంది ఉంటారని చక్కగా చెప్పలేను, ఇంకా నేను మట్టి మనిషిని, ఏమవుతుందో తెలియదు, కానీ పరిశుద్ధుడైన నిన్ను అడుగుతున్నాను, వారిలో 45 మంది ఉంటే వారిని రక్షిస్తావా అంటే దేవుడు అన్నాడు, 40 మందినున్నా రక్షిస్తాను. అబ్రహాము సరే. అబ్రహాం ఇంకో మాట అన్నాడు, అయ్యా 40 మంది ఉంటారో లేదో ఏమో కానీ ఒక 30 మంది ఉంటే నీతిమంతులు, నీకు ఇష్టమైన వాళ్ళను రక్షిస్తావా అంటే దేవుడు అన్నాడు 25 మంది ఉన్నా రక్షిస్తానని. అలా 80 నుంచి 40 నుంచి దాదాపు అంత సంఖ్య తగ్గిపోయి అబ్రహాం అన్నాడు, దేవా ఇంకా నేను మాట్లాడేస్తున్నాను, నీ దగ్గర మాట్లాడుట నాకు శక్తి లేదు, నేను మనిషిని, నిమిషం మాత్రము కలిగిన వాడిని, 10 మంది ఉన్నాను, ఆ ప్రజల్ని రక్షిస్తావా అంటే సర్లే రక్షిస్తాలే అన్నాడు. దేవుడు సొదొమ గొమొరా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు ఘోరమైన పాపముల చేత పాపములు చేస్తున్న ప్రాంతములో దేవుడు వెళ్ళిన తరువాత చూస్తే అది ఘోరమైన ప్రాంతం, కానీ దేవుడు పరలోకము నుండి భూమిపైకి దిగి వచ్చి ఆ నీతిమంతుడైనటువంటి లోతును రక్షించాలని కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి గోధుమలకు మంచి ప్రాధాన్యత ఉన్నది. నీతిమంతునకు దేవుని దగ్గర విలువైనటువంటి బహుమానం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా నీతిగా జీవించటం మనకు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నేర్పించి ఉన్నాడు. అలా లోతు నీతిగా ఉన్నాడు. అయితే
లోతు చేసిన తప్పు ఏంటంటే, ఆ వ్యక్తి నీతిగా ఉన్నా మంచిగా ఉన్నా ఉన్న ప్రాంతం చెడుది. మొదటి కీర్తన చెప్తా ఉన్నది, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దంటే లోతు వెళ్ళి ఆస్తిపరుడు కాబట్టి వాళ్ళందరికీ నాయకుడు అయ్యాడు. వాళ్ళందరికీ ఈయన పెద్ద. సంఘ పెద్ద ఎట్లుంటారో ఆ ఊరి పెద్ద ఆయనే. ఎవరైనా ఏదైనా సమస్య వస్తే ఈయన దగ్గరికి వస్తాడు, కానీ ఈయన పాపం చేయడు. ఆ దానిలో పెద్ద ఈయనే, కానీ చెయ్యడు. కానీ తప్పు ఏంటంటే అటువంటి వాటిలో పెద్దగా ఉండకూడదు. ఆ యొక్క చెడు ప్రాంతానికి నాయకుడు ఎవరు? ఈయనని ఎవరైనా వచ్చి మాట్లాడితే ఆ వారిని కూడా తప్పుగానే అనుకుంటారు. కానీ అబ్రాహాము దేవునితో ప్రార్థన చేస్తాడు, దేవా చెడు వారితో కూడా నీతిమంతుణ్ణి కూడా నాశనం చేసేదవా అంటే, లేదు అలా చెయ్యను నేనని చెప్పి లోతును రక్షించుటకు దేవుడు స్వయాన దిగి వెళ్ళి చూచి ఆ వ్యక్తిని రక్షించడానికి, రేపటి ఉదయ కాలమున ఈ సొదొమ గొమొర కాల్చబడుతుంది, మీరు మీ కుటుంబం రక్షింపబడాలి అంటే, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటే సమయం వచ్చింది, ఉదయకాలం అయింది. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి? వెళ్ళిపోతున్నాం పూర్తిగా, ఇక్కడ ఉన్నవన్నీ కాల్చబడుతుంది కాబట్టి ఇంకా బ్యాగ్ సర్దుతానే ఉన్నారు. ఎందుకని? అంత కాల్చబడితే ఇష్టమైనవన్నీ ఉండిపోతాయి కదా అని బ్యాగ్ సర్దుతూ అదే విధంగా సనుగుతూ అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు ఇంకా మళ్ళా రారు, వస్తే అదంతా కాలిపోయి బూడిదైపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు బ్యాగ్ సర్దే సమయంలో దేవుడు అన్నాడు, ఇంకా అగ్ని రావడానికి సిద్ధంగా ఉందని వారిని పట్టుకొని బయటికి లాక్కొచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోండి అని. ఇంకా అక్కడే ఉంటే అగ్ని వచ్చి కాల్ చేస్తుంది. వారికి ఇచ్చిన సమయం అది. ఆ సమయంలో వారు వెళ్ళిపోవాలి. వారు నిదానం చేస్తున్నారని దేవుడే వారిని పట్టుకొని ముందుకు లాక్కెళ్ళి తీసుకెళ్ళిపోయిన తర్వాత లోతు భార్య తన కొన్ని జ్ఞాపకాలను బట్టి వెనక్కి తిరగడంతో ఉప్పు స్తంభముగా మార్చబడి ఉన్నది. ఉప్పు స్తంభంగా మార్చబడి ఇంకా ఆమె జీవం కోల్పోయింది. ఇప్పటికీ కూడా ఉప్పు స్తంభం అట్లే ఉంది. దేవుని కృప, దేవుని చిత్తం అయితే సంఘమంతా కూడా ఒకసారి ఈ విధంగా ఇక్కడ ఆరాధించినట్టు ఇశ్రాయేలు దేశం పోయి ఆరాధించాలని ప్రేర్ చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏదైనా మనం ఆశపడితే ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఆ యెరూషలేం ఇశ్రాయేలు దేశం చూడాలి. అక్కడ ఈ విధంగా మనం యేసుప్రభు పుట్టిన ప్రాంతం, ఆయన గొల్గొతా కల్వరి కొండపైన మన కొరకు బలియాగం అవుట, అక్కడ ఈ విధంగా సంఘముగా ప్రార్థించుట ఎంతో ధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ స్త్రీ వెనుక తిరిగినది. మన జీవితంలో గమనిస్తే ఆ యొక్క గురుగులు గోధుమలుగా ఉన్న వాటిని చివరి వరకు అట్టే పెట్టారు. ఒక సమయం ఉంది. ఒకవేళ మన జీవితంలో మనము ఇంతవరకు బల్లలోకి వెళ్ళక ముందు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పనికి రాని చెడుగా ఉన్న గురుగులాగా ఉంటే సమయము ముగించిన తరువాత, గమనిద్దాం, సమయము ముగించబడిన తర్వాత కట్టి అగ్నిలో కాల్చేస్తారు. అయితే మంచి గోధుమ శ్రేష్టమైనది ఆ యొక్క షాప్లోకి తీసుకెళ్తారు. గోధుమలు మంచి ప్రాంతమునికి తీసుకెళ్తారు. మనము గోధుమ గింజవలే ఉంటే పరలోకమునకు చేర్చబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. విలువైన బంగారు పట్టణమునకు వెళ్తాం. ఒకవేళ గొరుగువలే ఉంటే ఆ యొక్క గొరుగులను కట్టి చివరిలో చదువుదామండి ఒకసారి, మైక్ లో చూద్దాం. కొంతకాలము వరకు రెండిటిని కలిపి ఎదుగనీయుడి. కొంతకాలమందు గురుగులను ముందుగా కూర్చి కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాళ్లతో చెప్పుదరనెను. చూసారా అండి? మొట్టమొదటిగా గోధుమలను అడ్డపెట్టండి, గొరుగులను కాల్చడానికి సిద్ధం అవ్వాలి. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువుల వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే మనకు ముందు ఉన్న నీతిమంతులైన వారు చనిపోయి ఉంటారో, ఒక మాటలో చెప్పాలంటే మనకు ముందున్న వారు నీతిమంతులు, దేవుని నమ్మి మారుమనసు రక్షణ బాప్తిసం పొందిన వారు, చనిపోయిన వారు, సమాధిలో ఉన్నవారు, యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధిలో ఉన్నవారు ఎత్తబడతారు, జీవం పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ విధంగా మనం జీవించుచున్న మనము ఎత్తబడుతాం. మనకన్నా ముందు చనిపోయిన వారు, సమాధిలో ఉన్నవారు, నీతిమంతులైన వారు ఎత్తబడుతారు. మనము గోధుమల వలె ఉంటే
ఆ రాబోతున్న యేసు ప్రభువుని కలుసుకొనగలం. దేవునికి మహిమ కలుగునుగాక. విడువబడినట్లయితే కాల్చబడినటువంటి గొరుగులు నరకములో ఆ యొక్క ఆత్మ వేయబడుతుంది.